అంటే మీ దగ్గరకొచ్చిన పేషెంట్స్‌లలో అంటే ఏదన్నా అంటే మీరు అంటే షాక్‌కి గురైంది ఏదన్నా ఉందా? అంటే స్టోరీ గాని ఏదన్నా పేషెంట్స్‌ది? అయ్యో! అలా షాక్‌కి గురైనయి చాలా ఉంటాయండి. అంటే మనం ఎక్స్‌పెక్ట్ చేయము. ఒక మనిషి పురుగులతో వస్తారండి లిటరల్లీ. బ్రెస్ట్ పైన పుండుంటుంది. డిశ్చార్జ్ కారిపోతూ ఉంటుంది. మ్యాగట్స్ అంటాం. ఎక్కడైనా డెడ్ టిష్యూ ఉన్నప్పుడు బాడీ మ్యాగట్స్ వచ్చేస్తాయి. సో, ఆ మ్యాగట్స్‌తో కూడా అయ్యే వరకు డాక్టర్ దగ్గరికెళ్లరు. అది నాకైతే షాకింగ్‌గానే అనిపిస్తది. కొంతమంది మనం ఎట్లా ఉంటది చిన్నదయిందంటే ఏంటి ఎట్లా మీకు పురుగులొచ్చే వరకు ఎలా భరిస్తది అసలు ఆ మహిళ అనేది నాకు ఎప్పటికీ షాకింగే. అండ్ అది ఒక్కసారి కాదు మల్టిపుల్ టైమ్స్ జరుగుతుంది. ఓకే. ఆ సోషల్ కండిషన్స్ ఏంటి అనేయి దట్ వీ హ్యావ్ టు కాన్సంట్రేట్. తెలిసి చేస్తారు. ఓకే. తెలియకుండా చేసేది కాదు. అది ఎందుకు అనేది మనం తెలుసుకోవాలి. కాదు మేడం. అంటే మీరు చెప్పాక నేను షాక్ అయినా. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మనం ఏదైనా జామ పండు గాని ఏదన్నా తీసుకున్నప్పుడు దాంట్లో పురుగులుంటేనే మనం తినకుండా పడేస్తాం. అంటే బాడీ పైన పురుగులున్నప్పుడు బాడీ పైన పురుగులతో అట్లా చాలా రోజులు ఉంటారు. అండ్ మీకు బాడీ పైన పురుగులంటే సడన్‌గా వచ్చేవు. దానికి ముందు కొంచెం డిశ్చార్జ్ రావడం గానీ, వాసన రావడం గానీ, ఆ స్టేజ్ వరకు కూడా ఆగుతారండి. అన్‌ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఆగడం వేరు. కొంతమంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా ఆగుతారు. అండ్ ఇంకొకటి మరి షాకింగో దీన్ని ఏ కాంటెక్స్ట్ కింద చెప్పాలో గానీ నాకు తెలీదు గానీ, ఒక మిస్టేక్ అయితే అవుతుంది విచ్ యాజ్ అ డాక్టర్ నేను అడ్రెస్ చేయాలి. ఎందుకంటే సొసైటీలో ఈ ప్రాబ్లమ్ చూస్తున్నాను కాబట్టి. ఇదేం చేస్తారంటే ఫస్ట్ మనకి క్యాన్సర్ అని డౌట్ వస్తది. వచ్చిన తర్వాత ఏంటి ట్రీట్మెంట్‌కి భయపడతారు. ఓకే. ఒకటి కాస్ట్ అన్నా కానీ లేదంటే మనకి కీమోథెరపీ అవి ఇవి యూ హ్యావ్ లాట్ ఆఫ్ మిత్స్. అవును. భయపడి మనం డాక్టర్ దగ్గరకు వచ్చారంటే మేము ఎట్లా చెప్తాము ఉన్నది కొంచెం ప్రాబ్లం కొంచెం ఎగ్జాగరేట్ చేసే చెప్తాం. ఏమన్నా అవ్వచ్చు, ఎలా క్యూర్ అవుతుంది అంటే మాకు అన్నీ చెప్పడం అనేది దట్ ఈస్ హౌ వీఆర్ ట్రైన్డ్. అవును. అదే మీరు నాన్ మెడికల్ క్వాక్ దగ్గరికి వెళ్ళారనుకోండి 100% గ్యారంటీ అంటారు. ఆ 100% గ్యారంటీ అనే వర్డ్ ఎవరైనా చెప్పారంటే అక్కడ నుంచి లేచి పారిపోవాలి. ఎందుకంటే ప్రపంచంలో ఏది 100% గ్యారంటీ ఉండదు.